వెల్కమ్ టు ఫిలిం ప్రొడిక్టర్ అండ్ ఈవేళ మూవీ వచ్చేసి మనకి కేర్ ర్యాంప్ అని గ్లిప్స్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం గ్లిప్స్ చూసిన తర్వాత నాకైతే ర్యాంప్ పడిపోయింది భయ, నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ మెయిన్ హీరో వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మనకి కిరణ్ అబ్బవరం గారు అనమాట. అండ్ ఒక సంవత్సరంలో ఒక 7-6 సినిమాలు తీసేస్తారు, అందులో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి మన సినిమా వచ్చేసింది మనకి దిల్ రూబా సినిమా అనేసి మొత్తం ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ అయితే చేసింది. దాని తర్వాత మనకి కేర్ ర్యాంప్తో కొత్త సినిమాతో అయితే రాబోతున్నారు. అండ్ ఈ గ్లిప్స్ వరకు నాకైతే నచ్చేసింది గాయస్, ఎందుకంటే ఎప్పుడో ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో అంత ఎనర్జెటిక్గా తన యాక్టింగ్ అయితే నేను చూశాను. దాని తర్వాత ఈ సినిమాలో నాకు బాగా కనబడిపోయింది, ఎందుకంటే మనకి గ్లిప్స్లో అయితే బాగా ఎక్కువ కామెడీ మీద బేస్ చేసుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి బూత్ మాటలు కూడా మనకి ఎక్కువ మనకి అక్కడ మిక్స్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ఈ గ్లిప్స్ స్టార్ట్ అవడంతో మంచి బూత్ మాటలతో స్టార్ట్ చేస్తారు, తర్వాత కొన్ని ఫ్యూ దగ్గర అయితే మనకి బూత్ మాటలు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అది కూడా ఒక సినిమా పరంగా వెళ్ళిపోతే పర్లేదు, బట్ ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు కదా. అండ్ అవి కూడా గ్లిప్స్లో చూసినంత వరకు పెద్ద ఇబ్బందిగా మనకైతే పెట్టవన్నమాట, ఎందుకంటే ఇది వచ్చి ఫుల్ కామెడీ బేస్ మీద రన్ అవుతుంది సినిమా, అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది దీపావళి రోజు మనకి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి. అండ్ ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ మనకి టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఈ గ్లిప్స్ చూసిన తర్వాత. మనకైతే అక్టోబర్ 18 అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే కిరణ్ అబ్బవరం కానీ బాగా చూపించారు భయ, తన స్వాగ్ కానీ తన డైలాగ్స్ కానీ. అండ్ మెయిన్ వచ్చేసి తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ కింద లింగి పెంచి పెట్టుకొని మనకి అది నీట్గా కనబడారు తన ఒక సినిమాలోని. ఎందుకంటే కేర్ ర్యాంప్ అనగానే మనకు అర్థమైపోయింది ఈ మొత్తం సినిమా అంతా మనకి ర్యాంప్ ఆడి చూస్తున్నారని. వన్ మెన్ షో అయితే అర్థమైపోయింది నాకు, ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఎక్కువ కామెడీ బేస్ మీద రన్ అవుతారు. అండ్ సినిమాలో వచ్చేసి ఫ్యూ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి గ్లిప్స్లోని. అండ్ కిరణ్ అబ్బవరం సినిమాలో అయితే ఆల్ మిక్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, మన కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీ కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీగా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ అయితే కాదనిపిస్తుంది నాకు గ్లిప్స్ చూసిన తర్వాత. అండ్ మధ్యలో ఫ్యూ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కిరణ్ అబ్బవరం నుంచి కాకుండా మనకు వచ్చేసి బలగంలో వేశారు తన తండ్రికి ఫాదర్, అతని క్యారెక్టర్ కూడా ఇందులో అయితే మనకి ఇన్వాల్వ్ అయితే ఉన్నదనమాట. తన క్యారెక్టర్ కూడా నీట్గా డిజైన్ చేసుకొని మన థియేటర్ మీద మంచి ప్యాక్ చేసుకొని మనకి కట్ట పెట్టుకున్నారంటే ఖచ్చితంగా దీపావళికి అయితే విన్నర్ అవుతారు ఈ కేర్ ర్యాంప్ సినిమాతోటి. డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్. అండ్ మెయిన్ నాకు గ్లిప్స్లో బాగా నచ్చేసింది ఏంటంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టేశారు భయ్, ఎందుకంటే అండ్ గ్లిప్స్లో మనకి స్టార్టింగ్ స్లోగా వెళ్తుంది. అండ్ ఏట్రా బాబు మ్యూజిక్ ఎక్కడ లేదనుకున్నాం, కానీ లాస్ట్ అయిపోతుంది ఒక 30 seconds మనకి బీజం అయితే హైలైట్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మన కిరణ్ అబ్బవరానికి మంచి మంచి సీన్స్ పడతాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది సినిమాలోని. అండ్ ఒక కామెడీ కాకుండా ఇందులో కూడా కొంచెం ఎమోషన్ గట్ట పెట్టుకొని అండ్ నీట్గా ఒక స్టోరీ ప్లాట్ని పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది గ్లిప్స్. ఇంకా ఎవరైతే గ్లిప్స్ చూడలేదో మనకి యూట్యూబ్లో ఉంది, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.